న్యూస్ సంక్రాంతి అంటే అందరికీ గుర్తొచ్చేది పతంగులు. సంక్రాంతి పండుగలో రంగురంగుల ముగ్గులు, జనవన్నలు, ఇక బసవన్నలు, ఇక హరిదాసు కీర్తనలతో పాటు పతంగులకు ఒక స్పెషల్ ప్లేసే ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ వేదికగా నేటి నుంచి ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభం కాబోతోంది. మొత్తం 19 దేశాల నుంచి 47 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ ఈ ఫెస్టివల్లో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా 14 రాష్ట్రాల నుంచి కైట్ ఫెస్టివల్లో 54 మంది నేషనల్ ప్రొఫెషనల్ కైట్ ప్లేయర్స్ పాల్గొనబోతున్నారు. కైట్ ఫెస్టివల్కు సుమారు 15 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది. ఇటు నోరూరించే సాంప్రదాయ పిండి వంటలతో స్వీట్ ఫెస్టివల్ కూడా సైడ్ బై సైడ్ కొనసాగబోతోంది. మొత్తం 1100 జాతీయ, అంతర్జాతీయ స్వీట్స్, పిండి వంటలను అందుబాటులో ఉంటాయని అధికారులు ఇప్పటికే తెలిపారు. ఇక స్వీట్ ఫెస్టివల్లో భాగంగా తెలంగాణ సంప్రదాయ వంటలు, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు ఇంట్లోనే తయారు చేసిన రకరకాల స్వీట్స్ను అక్కడ ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్ట్స్లో ప్రదర్శించి విక్రయించబోతున్నారు. ఇక మొత్తానికి ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సాగర్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అక్కడ వచ్చిన పబ్లిక్ ఏమంటున్నారు, అప్డేట్స్ ఏంటి? సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ సందడిగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నగర ప్రజలు పెద్ద ఎత్తున ఈ కైట్ ఫెస్టివల్ కు వచ్చి ఆకాశంలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి పతంగులు చూస్తున్నారు. ఇప్పుడు మన చేతిలో ఉంది. ఇది ప్యారెట్ లా కనిపిస్తుంది, కాదు, ఇది పతంగి. మనం గాలిలో కూడా ఇలా ఎగురవేయచ్చు. ఇది కొంచెం స్పెషల్ అట్రాక్షన్ గా కూడా మనకు ఈ కైట్ ఫెస్టివల్లో కనిపిస్తుంది. ఒక పక్షి ఎగురుతున్నట్టుగా ఈ చిన్న పతంగి కూడా ఎగురుతున్నట్లుగా కూడా ఒక ప్యారెట్ టైప్ లో ఒక పతంగిని హైదరాబాద్ సంబంధించిన సికింద్రాబాద్ చెందిన శ్రవణ్ అనే వాళ్ళు ప్రత్యేకంగా దీన్ని తయారు చేసి కైట్ ఫెస్టివల్లో ఆకర్షణగా పెట్టారు. సో దీంతో పాటుగా మనం చూస్తున్నాం, ఆకాశంలో వివిధ ఆకృతులటువంటి పతంగులు సందడి చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున నగర ప్రజలు కూడా ఈ కైట్ ఫెస్టివల్ కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మనం చూడొచ్చు, ఇక్కడ 3 రంగుల జెండా కూడా మనకు ఆకాశంలో రెపరెపలాడుతూ ఈ కైట్ ఫెస్టివల్లో కనిపిస్తుంది. వివిధ ఆకృతుల అమ్మవార్లకు సంబంధించినటువంటి స్పెషల్ అట్రాక్షన్తో ఉన్నటువంటి కైట్స్ కూడా మనకు ఆకాశంలో ఒక అద్భుతంగా మనకు కనిపిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈ కైట్ ఫెస్టివల్లో దాదాపు వివిధ దేశాలకు సంబంధించినటువంటి కైట్ ఫ్లైయర్స్ కూడా పాల్గొన్నారు. వారి యొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ కైట్ ను కూడా ఆకాశంలో ఎగరవేస్తూ సందడి చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనం చూస్తాం, మనతో పాటు కొంతమంది కైట్ ఫ్లైయర్స్ కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. 3 రంగుల జెండా ఆకాశంలో రెపరెపలాడుతూ కైట్ ఫెస్టివల్ లో కూడా స్పెషల్ గా కూడా మనకు కనిపిస్తుంది. హాయ్ అండి, నమస్తే. ఎట్లా ఉంది కైట్ ఫెస్టివల్? ఈరోజు చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి లైక్ టు థ్యాంక్ తెలంగాణ గవర్నమెంట్. చాలా బాగా అరేంజ్మెంట్ చేస్తారు. చాలా సిటీ నుంచి మూల నుంచి వచ్చి కైట్ ఫెస్టివల్ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. వెరైటీ ఆఫ్ కైట్స్ ఇక్కడ ఫ్లై అవుతున్నాయి. మేము దీంట్లో పాల్గొన్నాం. 3 రంగుల జెండా, భారతీయ జెండా ఎగిరిపిస్తున్నాం. మీరు చూడొచ్చు. స్పెషల్ అంటే దేశభక్తి, చాలా దేశభక్తి. నేను ముస్లిం, కానీ ఐ లవ్ ఇండియా. ఐ ప్రౌడ్ టు బి ఇండియన్ ముస్లిం. ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. వివిధ ఆకృతుల కైట్స్ కూడా మనకు ఈ కైట్ ఫెస్టివల్లో ఇంకో ప్రత్యేక ఆకర్షణగా మనం మెట్రో రైల్ కూడా చెప్పుకోవచ్చు. సపరేట్ గా దాన్ని ఒక స్పెషల్ గా ఏర్పాటు చేసి దాన్ని ఆకాశంలో ఎగరవేస్తున్నట్టుగా మెట్రో ట్రైన్ కి సంబంధించినటువంటి నమూనాను కూడా ఇందులో ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొంతమంది ఫైట్ ఫ్లైయర్స్ కూడా ఉన్నారు. నమస్తే సార్, నేను బెంగళూరు నుంచి వచ్చినాను. హేమంత్ నిషి ఒరిస్సా టీమ్ లో నేను జాయిన్ అయ్యాను. పొద్దున్న ఇంకా మీ తెలంగాణ టూరిజం వాళ్ళను వెల్కమ్ చేసి, అది ఎస్పెషల్లీ వాయుదేవుడు ఈ పొద్దు మా పైన కరుణ ఇప్పించి మంచి విండ్ ఉంది. ఇంకా విండ్ ఉండాల్సి ఉంటే ఓకే, నో ప్రాబ్లమ్. ఇది నేను చూస్తానే ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ జనపద ఉంది, అంతా ఉంది. ట్రెడిషనల్ ఏమేమి ఉందో సంక్రాంతి పండుగకి అందరికీ అంతా ఉంది. ఎస్పెషల్లీ ఈ పండుగ అంతా మన తెలుగు వాళ్ళకి నిండా స్పీషీస్ పండుగ ఇది.
అట్లయితేనూ ఈ పండుగ నిండా విశేషం ఉంది. ఏమంటే ఈ కైట్స్ ఏమిటి కిడుస్తారు అంటే, ఇది మకర సంక్రాంతి నాడు సూర్యదేవ పత చేంజ్ చేస్తారు. అయితే ఏమంటే ఈ పత చేంజ్ చేయనప్పుడు సూర్యకిరణాలు బాడీ పైన పెడితే వర్షం పూర్తి విటమిన్ డి అయిపోతుంది. ఒకే ఒకనాడు మేము వండిస్తే చాలు. ఈ ఎండలా వండితే వర్షం పూర్తి మీకు విటమిన్ డి ఆవశ్యకతలే. ఇప్పుడు చూడండి, అందరికీ విటమిన్ డి టాబ్లెట్ తీసుకోండి అది కాదు. ఈ వర్షంలో ఒకనాడు ఉంటే చాలు. పురాణంలో ఇవంతా చేసే ఈ మకర సంక్రాంతికి కైట్ ఫ్లయింగ్ చేయాలంత ఉండేది. ఇట్లు చేసిండేది. ఎస్పెషల్లీ మీ తెలంగాణది టూరిజం వాళ్ళు, ఎస్పెషల్లీ మీ ప్రెస్ వాళ్ళు నిండా సపోర్ట్ చేసిండారు. ఇక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తుండము. గుంటూరు మెణసినకాయ బజ్జీ, ఇంకా ఏమేమో పులుసు అంతా బాగా ఎంజాయ్ చేసినాము. నిండా బాగుంది. నిండా ఫస్ట్ డే ఎంతో ఈ కైట్ ఫెస్టివల్ నిండా సక్సెస్ అయింది సార్. ఇప్పుడు ఎల్ఈడి కైట్ షోస్ ఉంది ఇంకా సార్ ఇప్పుడు ఉంది. ఇంకా మీకు స్పెషల్ కైట్స్ ఏమేమి మీరు ఎగరేస్తారు? మేమును మాది ట్రైబోలైట్స్ వీళ్ళు, మా కెప్టెన్ వీళ్ళు, ఒరిస్సా ఇంకా వీళ్ళనే మాతావా, ఇంకా ఎల్ఈడి కైట్స్ నిండా మంచి కైట్స్ అంతా ఉంది. ఇప్పుడు మాకు రొంత విండ్ సపోర్ట్ చేస్తే నైట్స్ ఎంజాయ్ చూసేట్లా కైట్లు చూస్తారు. ఇప్పుడే మేము రకరకాల కైట్స్ అంతా ఆడిచిండాము. రేఫిష్, థండర్ బోల్ట్, అమ్మటికా టెడ్ పోలు, డిఫరెంట్ కైట్స్ అంతా ట్రిబల్ ఎయిట్స్ అంతా డిఫరెంట్ చేసినాం. మాతో మోర్ దెన్ 40 to 50 కైట్స్ మాతా ఉంది. ఓకే, ఇంకా అయితే వెరైటీస్ చెప్పండి సార్ మాకు. అంటే ఇంత డిఫరెంట్ వెరైటీ కైట్స్ ఉంటాయి, వాటిని ఎగరవేసే విధానం ఎట్లుంటది, మీరు ఎట్లా దాన్ని ఫ్లై చేస్తారు సార్? ఇది విండ్ రొంత ఉంటే, సపోర్ట్స్ ఉంటే ఈజీ ఫ్లై అయిపోతుంది. ఏమంటే ఒకటి డిఫరెంట్ ఉంది, ఒకటి దేశీ కైట్స్ ఉంటుంది, ఒకటి ఇంటర్నేషనల్ కైట్స్ ఉంటుంది. ఏమే కైట్స్ ఉంటేనూ విండ్ ఉండాల, లో విండ్ లో ఫ్లై అవుతుంది రొంత కైట్స్. రొంత విండ్స్ కి హెవీ విండ్ కావాలా. ఇట్లుండేదానిక ఈ లిఫ్ట్ కైట్ అంతా ఏమంటే ఇంకో కైట్స్ ని ఈడ్చుకొని పోతుంది. అది లిఫ్ట్ కైట్ అంతే. అదే పైలట్స్ కైట్స్, ఆ పైలట్స్ కైట్స్ ఫస్ట్ ఇడుస్తాము, దాని జొత్త వేరే కైట్స్ అంతా ఇడిస్తాము. అట్లంతా ఉంటుంది. డిఫరెంట్ కైట్స్, సో మెనీ కైట్స్ ఉంది. డిఫరెంట్ కలర్ కైట్స్ ఉంది. అట్లా ఉంది. ఇట్లా వాళ్ళు మా कैप्टन వీళ్ళు. काइट माइन अने टीम, आपका टीम है, आप क्या बताना चाह रहे हैं? हैदराबाद में काइट फेस्टिवल हो रहा है, इसके बारे में आप क्या बताएं? मैं बहुत खुश हूँ यहाँ पे। हमें पिछले 2 सालों से इनविटेशन मिल रहा था हैदराबाद आने का, बिकॉज गुजरात में भी सेम डेट्स पे होता है। तो इस साल हमारी टीम ने डिसीजन लिया कि आधी टीम उधर पे फ्लाई करेगी तो आधी टीम यहाँ पे फ्लाई करेगी। तो हमें बहुत अच्छा लग रहा है और मैं यहाँ की यंग जनरेशन को यही मैसेज देना चाहता हूँ कि फ़ोन वोन से बाहर निकल के यहाँ की बाहर की दुनिया में आए, रंग बिरंगी दुनिया देखें। और लोगों का स्ट्रेस रिलीफ होता है, आई साइट बढ़ता है। इसका बहुत सारे काइटिंग के बेनिफिट्स है। समय के साथ साथ आप देख रहे हो काइट्स कितने चेंज हो गए हैं। सो मेरा यही है बस। और मैं थैंक्स करना चाहता हूँ यहाँ की गवर्नमेंट का और यहाँ के ऑर्गेनाइजर्स पवन सोलंकी जी का। थैंक्स अला। చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా అద్భుతమైనటువంటి ఆకాశంలో ఒక అద్భుతం జరుగుతున్నట్లుగానే ఉంది. ఎందుకంటే చాలా పెద్ద ఆకారంతో ఉన్నటువంటి డిఫరెంట్ కైట్స్ అనేది మనకు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు వివిధ రూపాలు. ఇంతసేపు మనం చూసాము వివిధ రూపాల చిన్నారులకు కూడా ఇష్టపడే విధంగా ఒక స్పెషల్ లుక్ లో ఉన్నటువంటి బొమ్మలతో కూడినటువంటి కైట్స్ కూడా మనకు కనిపించాయి ఈ కైట్ ఫెస్టివల్ లో. మనం చూస్తాం ఈ కైట్ ఫెస్టివల్ లో మరికొంతమంది ఉన్నారు. आप कहां से आए? मैं गुजरात से आई हूँ। ओके, कैसा लग रहा है हैदराबाद काइट फेस्टिवल? बहुत ही अच्छा लग रहा है। मैं तो फर्स्ट टाइम आई हूँ हैदराबाद काइट फेस्टिवल, बट मेरी टीम काफ़ी बार यहाँ आ चुकी है। ओके, कितना टीम आया आप लोग? हम तो अभी एक ही टीम आए हैं, बट काफ़ी बार हमारी दो टीम में कितना मेंबर्स है? 4 मेंबर्स है अभी। कितना टाइप ऑफ वेराइटी काइट्स? बहुत ज़्यादा वेराइटी है हमारे पास। लाइक लिफ्टर है, रिंग काइट अभी उड़ेगी हमारी, मतलब पूरे एशिया की सबसे बड़ी काइट यही है हमारे पास। कौन सा है उसका? इसे रिंग काइट कहते हैं। स्पेशलाइजेशन कुछ बताइए हम। वो होता है मतलब उसका लाइक 18 फीट का रिंग काइट है पूरा। ओके, 80 फीट। यस। ओके, और वो से मतलब इसमें काफ़ी ज़्यादा लोग जो होते हैं। अब कैसा लग रहा है आपको हैदराबाद सिटी? कैसा लग रहा है? बहुत ही अच्छा, अमेजिंग। ओके, कुछ बोलना चाह रहे हैं आप काइट फेस्टिवल के बारे में? नहीं, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి మనం చూడొచ్చు. ఇంకా ఆకాశంలో డిఫరెంట్ ఒక ఒరిస్సాకు సంబంధించినటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి రూపాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ కైట్ ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలుస్తున్నాయి. మనకు చూడొచ్చు మనం.
డిఫరెంట్ టైప్ ఆఫ్ కైట్స్ అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఫ్లైయర్స్, ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ ఫ్లైయర్స్ కూడా ఇందులో పాల్గొని ప్రత్యేకంగా ఈ కైట్స్ని ఎగరవేస్తూ ఇటు హైదరాబాద్ ప్రజలకు కనువిందు చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక జంట చూడొచ్చు, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంటర్నేషనల్ సంబంధించిన వాళ్ళు కూడా ఫ్లైయర్స్ కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కైట్ని కూడా వాళ్ళే తయారు చేసి ఎగరవేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. హాయ్ సార్. Yes, my name Kadek Armika from Bali, Indonesia. How you like Yeah, I like Hyderabad is nice people, strong art and culture here, nice food. I like dosa and biryani. Okay. Madam, how you feel? I'm same like I'm Amelia from Jakarta, Indonesia. Okay. Yeah, I like to be here. Nice country, nice city. Yeah, nice city. I like the food. I like nasi biryani rice. Yes, I like it. Yeah, and then everything's fine here. The wind is strong Especially today. in this kite festival, which type of kite you like, madam? Because so many kites are here. The kite I like all. I like all kites. Yeah, yeah. Everything's fine here. I like the people also. Yeah, they are nice to me. Yeah, thank you. ఇది పరిస్థితి. మనం చూడొచ్చు, ఒక అద్భుతమైనటువంటి కైట్ ఫెస్టివల్ని వేడుకను ఏర్పాటు చేసినందుకు ఇటు ప్రభుత్వానికి కూడా ఇటు ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నారు. హలో మేడం. హాయ్ మేడం. Where are you from? I'm from Tunisia. Okay. How you feel, madam, this kite festival? This is my first time in Hyderabad festival, and I really enjoy the festival and the city, and the people here are so helpful and kind actually. You also kite flyer, I think. Yeah. Which type of kites you fly here in this festival? The big kites. Okay. The big kites. I don't know how to give you details in English because I'm more in French. Okay. Right. But it's the big kites like, okay, do you see the red flag? Right. It's my country flag. Okay, your country kite. Okay. Right. Special. Thank you. సో ఇది పరిస్థితి. మనం చూడొచ్చు, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కైట్స్ అయితే మనకు ఈ కైట్ ఫెస్టివల్లో మనకు కనువిందు చేస్తున్నాయి. హైదరాబాద్ ప్రజలు కూడా మనం చూడొచ్చు విజువల్స్లో, ఓవైపు కైట్ ఫెస్టివల్ అనేది ఒకవైపు జరుగుతుంటే మరోవైపు స్వీట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. దాదాపు వివిధ రకాల రాష్ట్ర వ్యాప్తంగా, అంటే తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రత్యేక స్వీట్స్ను కూడా ఈ స్వీట్ ఫెస్టివల్లో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రత్యేకంగా తెలంగాణ టూరిజం ఓవైపు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ను ఇటు మరోవైపు నిర్వహిస్తుంటే, మరోవైపు సాంస్కృతిక శాఖ, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, తెలంగాణకు సంబంధించినటువంటి వివిధ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఇటు లంబాడీల నృత్యాలే కావచ్చు, ఆదివాసీ మహిళల నృత్యాలే కావచ్చు, వివిధ రకాల ఆదివాసీ నృత్యాలు, లంబాడీ నృత్యాలు, గోండు డప్పు మేళాలు, ఆదివాసీల డప్పు మేళాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా ఈ కైట్ ఫెస్టివల్లో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రత్యేక ఒక స్పెషల్ టైప్ ఆఫ్ వెరైటీ కైట్స్ను కూడా ఇందులో ఎగరవేస్తున్నారు. మనకు ఇంతకుముందు చెప్పినట్లుగా మనకు 80 ఫీట్ల ఒక భారీ కైట్ అయితే ఇది ఏషియాలోనే అతిపెద్ద కైట్గా కూడా వాళ్ళు అభివర్ణించారు. వాళ్ళ టీం, గుజరాత్ నుంచి వచ్చిన టీం కూడా ఆ కైట్ను ఎగరేస్తున్నారు. మనం చూడొచ్చు, ఒక పెద్ద టీం అయితే ఈ కైట్ని ఎగరేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇవి చాలా పెద్ద వెయిట్ ఎక్కువ ఉంటుంది, వీటి గాలి ఎక్కువగా ఉన్నప్పుడు ఎగరవేస్తాం. ఇంత పెద్దవి అనేది ఆకాశంలో ఎగిరేందుకు ఒక సపరేట్గా ఒక ప్లానింగ్ ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఒక దాదాపు 10-15 మంది ఈ కైట్ని ఎగరవేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. అయితే ఆకాశంలో మనకు కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కైట్స్ కూడా ఒక ప్రాసెస్ ప్రకారం, ఎందుకంటే ఇవి నార్మల్గా ఎగరేసే కైట్స్ మాదిరిగా కాకుండా ఒక స్పెషల్గా ట్రైనింగ్ ఉంటుంది. అందుకే ఆ కైట్ ఫ్లైయర్స్ మాత్రమే దాన్ని ఎగరవేస్తారు. ఈ టీం అంతా ముందుకు వెళ్ళి దాన్ని గాలిలో నుంచి ఎగరవేస్తూ ఆకాశానికి పైకి గాలిలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చిన్న బొమ్మలు కూడా, ఎందుకంటే హైదరాబాద్లో కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా, ప్రజలు కూడా వచ్చిన నేపథ్యంలో ఈ కైట్ ఫెస్టివల్లో ఈ టైప్ ఆఫ్ బొమ్మల టైప్ ఆఫ్ కూడా కైట్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని చెప్పుకోవచ్చు. 3 రోజుల పాటు హైదరాబాద్ నగరంలో ఈ కైట్ ఫెస్టివల్ అనేది సందడి చేయనుందని కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్.